హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు నాయుడు చిత్రాల స్కామ్ అంటూ మరి ఒక నూతనమైన వార్త వెలుగులోకి వస్తుంది, వైరల్ అవుతుంది. 600 కోట్ల స్కామ్ అంటూ నూతన వార్త మనం మళ్ళీ వింటూ ఉన్నాం. ఆ యొక్క విషయం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మన విశ్లేషకులు, ప్రముఖ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. ఆయనని అడిగి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. మనం గతంలో చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ అనే స్కామ్లోని జైలుకి వెళ్ళడం, బెయిల్ తీసుకొని బయటికి రావడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు చిత్రాలు, స్కామ్ చిత్రాలు అనుకుంటూ మరొక వార్త వైరల్ అవుతూ వస్తుంది. దానిపైన మీ పూర్తి విశ్లేషణ మా ప్రేక్షకుల కోసం. గతంలో మన శ్రీశ్రీ గారు ఒక కవిత చెప్పాడు, కాదేది కవిత కానార్హం అంటూ, సబ్బు బిళ్ళ కుక్క బిళ్ళ అంటూ కవిత చెప్పాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి స్కామ్ చేయడానికి కాదేది కానార్హంగానే ఉంటుంది. ఎందుకంటే తను చేస్తున్నటువంటి క్విట్ ప్రోకోలు కానీ లేదా స్కామ్లు కానీ బ్రైబ్ కానీ ఏదైనా సరే దాన్ని చాలా అందంగా కళాత్మకంగా ఒక ఆర్టులా చేయడం, దాన్ని ఒక ప్రొఫెషనల్గా చేయడం, దానికి ఎథిక్స్ అను నీతను లేదంటే దానికి టెక్నాలజీను పేరు పెట్టి దాన్ని హీరోయిజంగాను లేదా ఒక జాతి ప్రతీకగా చూపించడానికి ఆ పబ్లిసిటీ రూపంలో వివిధ రూపాల్లో అతను ఆరుతీరున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. దాని వెనక అతను ఏం చేస్తున్న తప్పులను ఒప్పులను ఎక్కడా కనిపించకుండా దాన్ని యొక్క పాజిటివ్ కోణంలో పబ్లిష్ చేయడంలో అందవేసిన చేయి చంద్రబాబు నాయుడు గారిది. మూడో కంటికి తెలియకుండా అది స్కామ్, అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే చిత్రం కూడా అయిపోతుంది. స్కిల్ డెవలప్మెంట్ వాస్తవానికి ఇప్పుడేం కాదు, గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి అదే స్కీము, అదే తరహా స్కామ్ ఆ రోజు బయటపడలేదు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి జిఎస్టీ రూపాన అది బయటపడాల్సి వచ్చింది. సరే, అది అంతా కూడా ఒక ఎత్తు. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి బాబు గారి చిత్రాలు స్కామ్ చిత్రాలు అంటూ ఒక వార్త వైరల్ అవుతూ ఉంది. నిజంగా ఏంటి వార్త ఏంటంటే, అయితే చంద్రబాబు నాయుడు గారి బ్రదర్ కుమారుడైనటువంటి నారా రోహిత్ సినీ నటుడిగా మనకందరికీ తెలిసిన విషయం. తాను 2008 ఆ ప్రాంతంలో సినీ రంగ ప్రవేశం చేశాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 నుంచి 2019 వరకు 17 చిత్రాలని నటించాడు. అయితే 2019 తర్వాత చంద్రబాబు ఓడిపోయిన తర్వాత ఆయన చిత్రాలు లేవు ఇంతవరకు. దీంట్లో రహస్యం ఏముంది? ఇది ఒక హీరోకి సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి కదా అంటే దాంట్లో పరమార్థం ఉంది, రహస్యం ఉంది. ఇక్కడ ఏంటంటే రోహిత్ గారు నటించిన చిత్రాలు మొదట్లో భౌని చిత్రం కానీ ఆ తర్వాత వచ్చినటువంటి సోలో చిత్రాలు మంచిగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత సార్ వచ్చాడు, ఒక్కడిని అనే చిత్రాలు పెద్దగా ఆడిన చిత్రాలు కాదు. మనకు తెలుసు సినిమా రంగంలో ఎంత మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినా, మెగాస్టార్ ఫ్యామిలీ నుంచో, నందమూరి ఫ్యామిలీ నుంచో లేదా ఇంకేతర ఏఎన్ఆర్ ఫ్యామిలీ ఏదైనా సరే ఒక ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు ఓపెనింగ్స్ అంటే ఆఫర్ రావడం ఉంటుంది. ఆ తర్వాత దాని టాలెంట్ ప్రతి మాత్రమే సినిమా నిలబడుతుందా, హీరో నిలబడతాడా లేదా అని ఉంటుంది వాస్తవానికి. అది లేనప్పుడు సహజంగా రెండో ఆఫర్స్ రావచ్చు. సహజంగా రిపీటెడ్ ఆడియన్స్ రారు, రిపీటెడ్ ప్రొడక్షన్ కంపెనీలు నిర్మాణ సంస్థలు ముందుకు రావు. అందుకనే నారా రోహిత్ హీరోగా 2008 ఆ ప్రాంతంలో వచ్చినప్పటికీ, అయితే 2008లో అనుకుంటాను బోని చిత్రం ద్వారా నారా రోహిత్ హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత 2008 నుంచి చూస్తే 2014 వరకు టోటల్గా 5 చిత్రాలు కూడా ఆయన చేయలేదు. 17 చిత్రాల్లో ఏ చిత్రం కూడా పెద్దగా హిట్ అవ్వలేదు. ఒక 4 చిత్రాల పేర్లు కరెక్ట్గా కూడా చెప్పమని కూడా చెప్పలేదు. ఆ చిత్రాలు ఎలా ఉన్నాయో కూడా ఒకసారి చూద్దాం. అయితే ఆ చిత్రాలు ఒకసారి రౌడీ ఫెలో 30 కోట్ల సినిమాతో వచ్చింది. ఆ తర్వాత అసురా ఒక చిత్రం వచ్చింది, తొంటెన ఒక చిత్రం, సావిత్రి ఉన్నటిది, రాజు చెయ్యి వేస్తే, జో అచ్యుతానంద, శంకర, అప్పట్లో ఒకడు ఉండేవాడు, శమంతకమణి, కథలో రాజకుమారుడు, బాలకృష్ణుడు, ఆటగాళ్ళు, వీరభోగ వసంతరాయలు. ఈ చిత్రాలు ప్రేక్షకులకు వచ్చాయో పోయాయో కూడా సరిగ్గా తెలియని చిత్రాలు వాస్తవానికైతే. మరి మనకేంటి అభ్యంతరం? వాళ్ళకి ప్రొడ్యూసర్స్ డబ్బులు పెట్టారు, తీశారు, ఆయన హీరోగా నటించాడు, చూసేవాడు చూస్తాడు, చూడకపోతే చూడకపోవచ్చు అనుకున్నాడు. సినిమా తాలూకు నిర్మాణ సంస్థలు ఏదైతే ఉన్నాయో అవి సస్పెక్టెడ్, అనుమానాస్పదంగా ఉన్నటువంటి. ఎందుకంటే నిర్మాత కానీ నిర్మాణ సంస్థ కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు పాలనలో చేస్తున్నప్పుడు వాళ్ళు కాంట్రాక్టర్ రూపంలో కానీ ఇతరతర రూపంలో భాగస్వాములు అయి ఉండి ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది, లబ్ధిలో నుంచి వచ్చేటువంటి క్విట్ ప్రోకో అంటే ఏంటంటే మనం ప్రయోజనం చేసినందుకు, నాకు ఇది చేసినందుకు తిరిగి మీకు ఏదో రూపంలో పని చేసి పెట్టడం, ప్రయోజనం చేసి పెట్టడం. అంటే బదులుగా బ్రైబ్ డైరెక్ట్ ఇవ్వకుండా ఇంకో రూపంలో బదలాయించడం. దాన్నే వీళ్ళు సినిమా రంగాన్ని కూడా ఎంచుకున్నారు. గతంలో మనం చూసాం వైఎస్ రాజశేఖర పాలనలో పీరియడ్లో కూడా ఈ క్విట్ ప్రోకో అనే స్కామ్ గురించి, వాళ్ళ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఇంకో సంస్థలో పెట్టుబడి పెట్టడం, సాక్షిలో పెట్టుబడి పెట్టారని, భారతీయ సిమెంట్లో పెట్టుబడులు పెట్టారని, షేర్ వాల్యూలు పెంచారని రకరకాల ఆరోపణలు.
అదొక రూపంలో. అయితే చంద్రబాబు నాయుడు చేసిన ఎత్తుగడ ఏంటంటే వాళ్ళు 3 కోట్లు 2 కోట్లు 6 కోట్లు ఏదో ఒక కోటి రూపాయలు సినిమా తీయడం, దాన్ని 30 కోట్లు 50 కోట్లు 60 కోట్లు లెక్కల్లో చూపించి నష్టాల రూపంలో చూడడం. అయితే ఇక్కడ బ్లాక్ మనీని వైట్ చేసుకుంటున్నారు. మరి ఈ రూపంలో చెప్పిన ఖర్చు అంతా ఎక్కడికి వెళ్ళింది, రికార్డుగా రాయడం కాదు, ఆ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్ళింది అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళింది అనేది వీళ్ళ ఆరోపణ. అంటే 3 కోట్లు పెట్టి సినిమా 60 కోట్ల రూపాయలు లెక్క చూపించి నష్టాన్ని గురించి ఆదాయ పన్నును ఎగవేయడంతో పాటు మిగతా 57 కోట్లు సుమారు ఎక్కడికి వెళ్తుంటాయి, మరి ఎందుకు ఖర్చు పెట్టారు? పోనీ తెలుసో తెలియక చిత్ర నిర్మాణ సంస్థలో ఒక నిర్మాణ సంస్థ సినిమా అంటే అందరికి ఫ్యాషన్ కొట్టు నిర్మాణం చేస్తారు, మళ్ళీ లాభాలు రాకున్నా కూడా మళ్ళీ అదే హీరోతోటి మళ్ళీ అదే ప్రొడక్షన్ సంస్థ మళ్ళీ కంటిన్యూగా ఎందుకు సినిమాలు చేసింది? ఇవన్నీ కూడా అనుమానాన్ని తావిస్తూ ఉంది. వెళ్ళి చూస్తే అర్థం కాని విషయం ఏం కాదు. ఇక్కడ చూపిస్తున్నట్టు నిర్మాణ సంస్థలు వీళ్ళు చంద్రబాబు నాయుడు పాలనలో ఏ విధంగానూ లబ్ధి చేకూరకుండా ఉంటే ఎక్కడ కూడా అనుమానం ఏం లేదు, ఎక్కడ కూడా అభ్యంతరం కూడా లేదు, ఆరోపణ కూడా చేసే అవకాశం లేదు. మొత్తం మీద ఈ 17 చిత్రాల తాలూకు చూస్తే సుమారు 500 కోట్ల రూపాయల వరకు బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకొని బ్రైబును అంటే చంద్రబాబు ద్వారా లబ్ధి పొందినటువంటి కాంట్రాక్టర్లు వివిధ రకాలైనటువంటి నాయకులు అంటే ఒక ఎమ్మెల్యే టికెట్ రావాలన్నా, ఒక ఎంపీ టికెట్ ఇవ్వాలన్నా, లేదా ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వాలన్నా, అంటే ప్రయోజనం అంటే కాంట్రాక్ట్ ఒకటే కాదు, ఇట్లా రకరకాల రూపాలు ఏదైనా సరే వాళ్ళకు ప్రయోజనం చేకూర్చాలంటే వాళ్ళు ఇవ్వాల్సిన బ్రైబ్ని సినిమా నిర్మాణ సంస్థ రూపంలో పెట్టడం, అధిక ఖర్చులు రాయడం, నష్టం వచ్చినట్టుగా చూపించడం, దాని ద్వారా వచ్చినటువంటి ఈ నష్టాన్ని వైట్ మనీగా చేసుకోవడం, ఆ బ్యాలెన్స్ అమౌంట్ చంద్రబాబు నాయుడుకి చేరిందంటూ ఆరోపణలు చేస్తూ ఒక మీడియా సంస్థ రాసిన ఆర్టికల్ అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే సినిమా రంగాన్ని కూడా వీళ్ళు బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవడానికి ఎంచుకున్నటువంటి విధానం. అయితే ఇక్కడ కూడా మన అభ్యంతరం లేదు, ఇంతవరకు కూడా మనం చూడవచ్చు. ఇక్కడ ఏంటంటే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి కోల్పోయిన తర్వాత 2019 నుంచి ఈ రోజు వరకు కూడా నారా రోహిత్కి ఒక చిత్రం లేదు, ఏ సంస్థ ముందుకు రావట్లేదు. అప్పుడు వచ్చిన సంస్థలు ఇప్పుడు ఎందుకు రావట్లేవు? అప్పుడు నష్టాలున్న రిపీటెడ్గా వచ్చినటువంటి సంస్థ నిర్మాణ సంస్థ అవకాశాలు ఇప్పుడు ఎందుకు రావట్లేవు? అంటే ఇక్కడ నారా రోహిత్ని అడ్డం పెట్టుకొని సినిమా రంగాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేశాడు చంద్రబాబు నాయుడు అంటూ ఒక వర్గం వాళ్ళు ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అది నిజామాబద్ధం అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి వార్త ప్రకారం చూస్తే అనుమానాలు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా దీని మీద నెగ్గు తేలాల్సిన విషయం అయితే ఉంది. మొత్తం ఇది చంద్రబాబు నాయుడు మరో స్కామ్ కావచ్చు. దీని తాలూకు మరి అది చర్యలు ఎలా ఉండబోతున్నాయి అంటే చట్ట పరిధిలోకి వెళ్తుంది. చట్టం మరి దాన్ని ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ అంత పక్క ఆధారాలతో దొరికినప్పుడే అతను ఏం చేయలేరేమో రకరకాల సెక్షన్లు అడ్డం పెట్టుకొని బిఫోర్ నాట్ మీ అని రకరకాల సెక్షన్లు అడ్డం పెట్టుకొని అతను కేసు నుంచి బయటపడుతున్న వైనాలు మనం చూస్తూనే ఉన్నాం. సో మరి ఇది పెద్ద చిన్న కేసు అవుతుంది, పెద్ద భయపడాల్సిన అంటే చంద్రబాబును భయపెట్టేంత కేసు అయితే కాదు ఈ కేసు తాలూకు. బట్ అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు పాలనలో ఏం జరిగింది, ఏ రూపంలో ఎలా చేస్తున్నాడు అనేది అర్థమవుతుంది ప్రజలకు. మరి ప్రజలు ఏ విధంగా రేపు వచ్చే ఎన్నికల్లో తీర్పు ఇస్తారనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.